హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్, ఈ రోజు వీడియోలో ఏంటి అంటే, అసలు మీకు లైక్ మన thumbnail లో మెన్షన్ చేసిన విధంగానే, సో ఏదైతే సివిల్ సంబంధించింది ఒక 60-70 మార్క్స్ స్కోర్ చేయాలంటే ఎలాంటి టైప్ ఆఫ్ చాప్టర్స్ అనేవి మనం చూడాలి. అండ్ ఈ సబ్జెక్ట్స్ లో మనకి ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. అండ్ నాకు తెలిసిన వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నుండి సజెషన్స్ వచ్చాయి కదా. సో ఆ సజెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనుగుణంగా మీకు క్లియర్ గా ఒక ప్లాన్ అయితే ఇస్తాను, ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అని చెప్పి. ఓకేనా? సో దాన్ని బట్టి మీరు ఈ యొక్క ఈసీ ప్రిపరేషన్ ఇంకా స్పీడప్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నేను ఇచ్చిన రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో రిసోర్సెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నేను ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ బెస్ట్ ర్యాంక్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళకి నేను ప్రొవైడ్ చేసిన రిసోర్సెస్ మీకు కూడా ప్రొవైడ్ చేస్తాను కాబట్టి, సో ప్లీజ్ ఆ రిసోర్స్ మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకునే వరకు మాక్సిమం లైక్ ఈసెట్ అయ్యేంత వరకు మీకు అవి యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఓకేనా? అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒక ఆ రిసోర్స్ అని ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పి మీకు ఒకవేళ ఆ డౌట్ అయితే ఉంటే మాత్రం డెఫినెట్లీ వీడియో లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. డెఫినెట్లీ మంచి రోడ్ మ్యాప్ అయితే ఇస్తానన్నమాట. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక మనం కోర్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం అంటే, నాట్ ఓన్లీ కోర్, మీరు ఐదర్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏదో ఒకటి స్టార్ట్ చేస్తూనే ప్యారల్ గా కోర్ అనేది స్టార్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలా చేయడం వల్ల ఏంటి అంటే మీకు టైం అనేది సేవ్ అవ్వడం ఒకటి జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఓకేనా? సో మీరు లైక్ అట్లీస్ట్ మీరు ఒక 120 మార్క్స్ అని స్కోర్ చేసేలా పెట్టుకోవడానికి అయితే పెట్టుకోండి గోల్ అనేది. ఓకేనా? సో మీ ర్యాంక్ అనేది అట్లీస్ట్ లో ఒక 15, ఒక 500 బిలో ఉండేలా చూసుకోండి. అది ఇంటీరియర్ ర్యాంక్ అవని, బ్రాంచ్ ర్యాంక్ అవని. ఓకేనా? సో అలా అయితేనే మీకు మంచి కాలేజ్‌లో సీట్ అనేది రావడానికి చాలా హై ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాను కదా, ఆ సిలబస్ అనేది ఏదైతే ఉందో, ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మీరు తెలుసుకుంటే సగానికి పైగా మీకు అక్కడే అయిపోతుంది పని. అండ్ అలా తెలుసుకున్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీకు 60-70 మార్క్స్ మాత్రమే మీరు ఎయిమ్ చేసుకోవాలి కోర్‌లో. ఓకేనా? సో మొత్తం 100కి 100 మార్క్స్ అనేవి అసలు పూర్తిగా వద్దనే చెప్తాను. ఎందుకంటే మీకు టైం అనేది ఎక్కువ కిల్ అయిపోతుంది. ఓకేనా? సో మీరు మ్యాథ్స్‌లో పెట్టాలి, ఫిజిక్స్‌లో పెట్టాలి, కెమిస్ట్రీలో పెట్టాలి అండ్ దట్ టూ కోర్‌లో కూడా పెట్టాలంటే చాలా చాలా టైం తీసుకుంటుంది. సో అలా కాకుండా మీరు మ్యాథ్స్ అనేది చేస్తూనే ప్యారలెల్‌గా కోర్‌లో ఏదో ఒక సబ్జెక్ట్ గాని అలా చేస్తున్నారనుకోండి. సో మనకు మహా అయితే ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? సో మీకు ఒకసారి చూపిస్తాను. సో కోర్‌లో మనకి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఉంది. సో మొత్తం చాలా చాలా ఈజీ టాపిక్స్. అండ్ కంపేర్ టు అన్ని యొక్క లైక్ ప్రీవియస్ ఇయర్స్‌తో పోల్చుకుంటే, లైక్ సారీ, ఆహ్, వేరే బ్రాంచెస్‌తో పోల్చుకుంటే సివిల్ అనేది కంపేర్ టు ఆల్ అదర్ బ్రాంచెస్ కంపేర్ టు ఈజీ అని నాకు నా ఫ్రెండ్ అయితే చెప్పాడనమాట. సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీకు ఇందులో ఒక పాజిటివ్ ఎడ్జ్ అనేది రావాలనుకుంటే మీరు ఎంత లేదనుకున్నా సరే ఒక 5 ఇయర్స్ ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అనేవి డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. ఎలాంటి కైండ్ ఆఫ్ క్వెషన్స్ ఇస్తున్నారు, ఎలాంటి కైండ్ ఆఫ్ క్వెషన్స్ అని ఇవ్వడం వల్ల మనకి పాజిటివ్ లైక్ మార్క్స్ అనేవి రావచ్చని చెప్పి మీకు క్లారిటీ వస్తది. ఓకేనా? సో ఇక్కడ మనం చెప్తుంది లైక్ నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తను చెప్పింది ఏంటి అంటే, ఎక్కువ లైక్ మనకి తక్కువ ఏదైతే లైక్ ఇరిగేషన్ ఇంజినీరింగ్ గాని, సర్వేయింగ్ గాని, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ గాని ఇలా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళమని చెప్పారనమాట. అండ్ అండ్ తను నాకు సజెస్ట్ చేసిన కొన్ని లింక్స్ అయితే మీకు పంపిస్తాను. సో ఇవి సాన్ ఫౌండరీ అనే ఒక వెబ్‌సైట్ నుండి తను నాకు పంపించిన లింక్స్ అనమాట. సో ఓకేనా? సో ఎవరైతే మన మన దాంట్లో గైడెన్స్ తీసుకుంటారో వాళ్ళందరికీ ఇవి చాలా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. అండ్ దట్ టూ ఆ గైడెన్స్ అనేది ఎలా తీసుకోవాలి అని నన్నడిగితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన థింగ్ ఏదైనా ఉంది అంటే, సో ఇక్కడ మీకు బీఎస్‌డీ అన్న మీకు ఆల్రెడీ తెలిసే ఉంటారు ఈ అన్న. సో ఈ అన్నతో నేను మాట్లాడి ఈ కోర్స్ అనేది మీకోసం తీసుకురావడం జరిగిందనమాట. ఓకేనా? సో మీకొకసారి చూపిస్తాను సివిల్. సో సివిల్‌లో అసలు మనం ఈ అన్న ఎవరైతే ఉన్నారో లైక్ ఎలాంటి కైండ్ ఆఫ్ క్వెషన్స్ అనేవి మనకి ఇస్తున్నాడని చెప్పి. సో నాట్ ఓన్లీ కోర్ ఎంపీసీ కూడా ఇస్తారు. ఓన్లీ ఆ రూ. 200 ఏదైతే ఉందో, సో రూ. 200 తోనే మొత్తం ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీకు ఆ రూ. 200 పే చేయలేము, మాకు ఎంతో కొంత మనీ తగ్గించి ఇవ్వండంటే, సో మీరు నా కూపన్ కోడ్ అనేది యూజ్ చేయొచ్చు. సో కూపన్ కోడ్ అనేది మీకు ఒకసారి చూపిస్తాను. కూపన్ కోడ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో దట్ మీకు కూడా క్లారిటీ వస్తుంది కదా. సో దిస్ ఈస్ ద కూపన్ కోడ్ అనమాట. ఓకేనా? సో ఆస్క్ అభినవ్ అనే యొక్క కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు రూ. 200 కాస్త రూ. 180కి వస్తది. సో ఒకసారి నేను సిలబస్ అనేది మీరు ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అని చూపిస్తాను ఒకసారి. ఓకే. సో మీకు క్లారిటీ వచ్చింది కదా, అసలు మాక్ టెస్ట్‌లు అనేవి ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి. ఈ మాక్ టెస్ట్ అనేది మీరు తీసుకుంటే, సో మీకు ఒకసారి చూపిస్తాను. అసలు మేము గైడెన్స్ గ్రూప్‌లో ఏం ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్పి. సో దట్ ఇంకా ఇంకా మంచి క్లారిటీ అయితే వస్తుందన్నమాట. ఓకేనా? సో ఒకసారి మీకు అది చూపిస్తే ఒక క్లారిటీ వస్తదని చెప్పి చూపిస్తున్నా. సో చూసారా? జస్ట్ మీకు ఫిజిక్స్ సంబంధించింది గాని, జస్ట్ నౌ ఫిజిక్స్ అండ్ రిమైనింగ్ ఏవైతే లైక్
షార్ట్ నోట్స్ ఉన్నాయి. ఆ షార్ట్ నోట్స్ అన్ని కూడా షేర్ చేయడం అయితే జరిగిందనమాట. సో మాకు తెలిసినవి గాని, ఎవరైతే లేదనుకుంటే ఆ స్టడీ మెటీరియల్స్ గాని అన్నీ కూడా. సో ఎలా చదవాలి? ఏం చదవాలి? ఎప్పుడు ఏ టైంకి ఏం ప్రిపేర్ అవ్వాలని చెప్పి కూడా మా నుండి ప్రతీది కూడా మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తామనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నా ఫ్రెండ్ చెప్పింది ఏంటి అంటే, సో టాపిక్స్ అనేవి చాలా చాలా ఈజీ టాపిక్స్ అండ్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్, లైక్ ప్రీవియస్ ఇయర్ ఏవైతే పేపర్స్ ఉన్నాయో ఆ పేపర్స్ అనేవి మీరు ఖచ్చితంగా ఒక 5 ఇయర్స్ ప్రీవియస్ పేపర్స్ అనేవి ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకుంటే మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మీకు ఏవైనా కైండ్ ఆఫ్ లైక్ ఇవి రిపీటెడ్ గా ఉన్నాయనుకుంటే అవి ఒక దగ్గర నోట్ తీసుకుని కదా ట్రై చేయండి. సో మన ఛానల్ ఆల్రెడీ నేను గణేష్ బిట్స్ అని పెట్టాను. సో చూడండి. ఓకేనా? సో గణేష్ బిట్స్ మీరు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ లాంటివి ఏమైనా ఉంటే సరే డెఫినెట్లీ నాకు కింద లైక్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో దట్ నేను మీకు ఇంకా ఈజీగా పర్టికులర్ ఆన్సర్ ఏదైతుందో మీకు ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా? సో చాలా ఈజీ స్కోర్ చేయొచ్చు. 100కి ఎంత లేదని ఒక 70-80 స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుందంట. సో తను చెప్పింది మాత్రం. సో ఇఫ్ పాసిబుల్ అయితే తనతో ఒకసారి నేను ఒక పాడ్కాస్ట్ లాంటిది ఏదైనా ఒకటి నేను ప్లాన్ చేస్తాను. సో దట్ ఇంకా ఈజీ ఉంటుంది. ఓకేనా? సో సో నాట్ ఓన్లీ, సో మీకు ఒకసారి చూపిస్తాను. స్ట్రెంత్ ఇప్పటి వరకు అయినవి ఏవైతే ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తాను. సో సివిల్‌లో, సో ఇవి మీరు తీసుకుంటే డెఫినెట్‌లీ మీకు యూజ్ అవుతుంది. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ గాని, థియరీ ఆఫ్ స్ట్రక్చర్ గాని, హైడ్రాలిక్స్ గాని, హైడ్రాలిక్స్ ఇంకా అవ్వలేదు. సర్వేయింగ్ అండ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్. ఓకేనా? సో ఇంకా ఈ 2 అవ్వాలి. హైడ్రాలిక్స్ అండ్ ఇరిగేషన్ ఇంజినీరింగ్. సో ఇవి కమింగ్ డేస్‌లో అవుతాయన్నమాట. ఓకేనా? సో ఇఫ్ మీరు ఈ డేట్స్ అయిపోయిన తర్వాత తీసుకున్నా సరే మీరు నార్మల్‌గా అటెంప్ట్ చేసుకోవచ్చు యాజ్ యూజువల్‌గా. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇఫ్ మీరు అంత లైక్ మీరు ఇంకా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారనుకుంటే యూ కెన్ టేక్ దిస్ ఏపీ సెట్ 2025 సంబంధించిన మాక్ టెస్ట్ సిరీస్ అనమాట. ఓకే. సో ఐ థింక్ మీకు మొత్తం ఇన్ఫార్మ్ చేశాను అనుకుంటున్నాను. సో అది. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము షార్ట్ నోట్స్ ప్రొవైడ్ చేస్తాం. ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ ప్రొవైడ్ చేస్తాం. పీక్యూ పిక్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన అనాలిసిస్ 5 ఇయర్స్ క్వెషన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు పంపించడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా 2 సబ్జెక్ట్స్ అనేవి మీకు హార్డ్‌గా ఉన్నాయి అనుకుంటే అవి లీవ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో ఇంకొకటి ప్రాక్టీస్ బిట్స్ ఏవైతే ఉన్నాయో ప్రాక్టీస్ బిట్స్ అనేవి మీకు పంపిస్తాను కాబట్టి సో డోంట్ వర్రీ. హైడ్రాలిక్స్ గాని, ఇరిగేషన్ ఇంజినీరింగ్ గాని, కాంక్రీట్ స్ట్రక్చర్స్ గాని, థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్ గాని, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ గాని ఇలా అన్ని కూడా మీకు పంపించడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఎవరైతే కోర్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ పంపిస్తాను. ఓకేనా? సో దిస్ ఆల్ అబౌట్ సివిల్ ఇంజినీరింగ్. ఐ హోప్ మీకు ఆ ప్రాపర్ ప్లాన్ అనేది ఇచ్చాననుకుంటున్నాను. సో మీరు ముందు ఏం చేయాలనేది ఒకసారి డిసైడ్ అవ్వండి. ఐదర్ మీరు మ్యాథ్స్ తో చేస్తారా కోర్ అనేది, ఆర్ ఫిజిక్స్ తో చేస్తారా, కెమిస్ట్రీతో చేస్తారా అని చెప్పి. ఓకేనా? సో దాన్ని బట్టి స్లోగా స్పీడప్ చేయండి మీ ప్రిపరేషన్ ని. సో దట్ ఇంకా ఈజీ అయిపోతుంది. ఓకేనా? సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. జై హింద్.